కావ్య తన ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టేసి వంటగదిలో పని చూసుకోవడానికి వంటగది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ బయటికి వచ్చి కావ్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు. తనకి తలకి హెడేక్‌గా ఉంది అన్నది తగ్గిందో లేదో అని చెప్పేసైతే కావ్య కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ ఎలాగైనా సరే ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుంటే సరిపోతుంది కదా! అందుకే ఒక్కసారి ఫోన్ చేద్దాం అని చెప్పేసైతే కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టేసి వంటగదిలో తన పని చూసుకుంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అమ్మ కావ్య నీకు ఫోన్ వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చూడండి అత్తయ్య ఎవరు చేస్తున్నారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే సరే నన్ను చూడమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య మిమ్మల్నే చూడమంటున్నాను వెళ్ళి చూడండి ఎవరు చేస్తున్నారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే సరే అని చెప్పి ఆ ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏమో ఆయనే చేస్తున్నారో ఏంటో ఇప్పుడు గాని అత్తయ్య చూస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి ఫోన్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేనే అత్తయ్య కన్నా ముందుగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి తన ఫోన్ని చూసి శ్రీవారు అని ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కావ్య ఫోన్లో శ్రీవారు అని ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే అత్తయ్య చూసేసిందో ఏమో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్